కీర్తనల భాగము 118వ కీర్తన 16వ మాట చదవగలిగితే, యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేయించగలవు. ఈరోజు ప్రియ సంగమా, ఈ వీడియో చూస్తున్న మీ అందరి జీవితాలు నా ప్రభు సాహస కార్యములు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఉదాహరణకి చెప్పనా, దావీదు చూడ్డానికి బలహీనుడిగా కనిపించాడు, కానీ దేవుడు దావీదు వెనకాల నిలబడి ఏ కార్యం జరిగించాడో తెలుసా? సాహస కార్యము. ఒక సాహస వీరుడిగా కనిపించాడు. ప్రపంచం అంతటికీ దావీదు ఎట్లా కనిపించాడంటే, ఇతడు ఒక బలహీనుడు, ఇతడికి విజయం రాదు, గొల్యాతు చేతిలో ఖచ్చితంగా అంతమైపోతాడని ప్రపంచమంతా అనుకుంది. కానీ నా ప్రభు దావీదు చేత సాహస కార్యములు జరిగించాడు. ఈరోజు అదే ధైర్యంతో అంటున్నాను, చాలా మంది మీ కుటుంబాల వైపు చూసి, మీ బిడల వైపు చూసి, మీ వ్యాపారాల వైపు చూసి, మీ ఉద్యోగాల వైపు చూసి చాలా మంది అనొచ్చు, వీళ్ళ బ్రతుకులు ఇంతేనండి, వీళ్ళ జీవితంలో ఎన్నడూ ఎదగరు, వీళ్ళ సొంత గృహం కట్టుకోరు, వారి పిల్లలు బాగుపడరు, వారు రోగం చేతే చనిపోతారని రకరకాల పరిస్థితులు, రకరకాల బలహీనపరిచే మాటలు మీ చెవిని పడుతున్నప్పుడు మీరు బలహీనపడద్దు. ఎందుకో తెలుసా? వారందరూ చూస్తుండగానే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అద్భుత రీతిలో వాడుకోబోతున్నాడు. సాహస కార్యాలు మీ కుటుంబాల్లో జరిగించబోతున్నాడు ఆయన. అందరూ ఆశ్చర్యపడే రీతిలో, అవునా, వీరి కుటుంబాలు ఎట్లా జరిగింది ఏంటయ్యా, వారి బిడ్డలు అంతగా ఆశీర్వదించబడ్డారేంటి, వారి వ్యాపారాలు సడన్గా అంత అభివృద్ధి ఎట్లా చెందింది అని అందరూ ఆశ్చర్యపడే రీతిలో నా ప్రభు మీ బ్రతుకులో కార్యం జరిగించబోతున్నాడు. నమ్మండి. ఎందుకో తెలుసా? నేను చనిపోతానని మా చుట్టుపక్కల అందరూ అనుకున్నారు, కానీ ఈరోజు వారి కళ్ళ ముందర తిరుగుతుంటే వారు అంటున్న మాట ఏంటి తెలుసా? వీరు ఆరాధిస్తున్న దేవుడు అద్భుతమైన దేవుడయ్యా, వీరు పూజిస్తున్న దేవుడు సాధారణమైన వాడు కాదు, ఆయన అద్భుతాలు జరిగించగలిగిన దేవుడని ప్రజలందరూ సాక్ష్యం చెప్పుకుంటూ ఉన్నారు. నేను అంటాను కదా, మనం ఆరాధిస్తున్న దేవుడు సాధారణమైన వాడు కాదు. ఈరోజు ప్రియ బిడ్డలారా, ఒక మాట అయితే పంచుకుంటాను, ఎన్నడూ వెనుకడుగు వేయొద్దు. మీరు ప్రభు చేతులు పట్టుకోండి చాలు, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెట్టిస్తారు. ఎవరో మీ కుటుంబాల్లో ఏదో జరగదని, మీకు రాదని, మీ బ్రతుకులంతా ఇట్లానే సర్వనాశనం అయిపోతాయని, మీ పిల్లలు బాగుపడరని, మీ వ్యాపారాలు దీవించబడవని, మీరు అప్పుల బాధల మధ్యనే ఉంటారని, మీరు ఇల్లు కట్టుకోలేరని రకరకాల మాటలు అనొచ్చు, మీకు వివాహం జరగదని, ఇంకా ఎన్నో మాటలు మీ దగ్గరికి రావచ్చు. కానీ మీరు ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, మన ప్రభు సాహస కార్యములు జరిగిస్తాడు. దావీదుని గెలిపించిన దేవుడు నిన్ను కూడా గెలిపించడానికి ఇష్టపడుతున్నారు. మోషేని బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరచాలని ఆశపడుతున్నారు. దేవుడు చరిత్ర మార్చగలడు, మీ బ్రతుకులు కూడా మారుస్తాడు. ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.